హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. స్నాక్స్కి యాపిల్ పెట్టాను. రైస్ కుక్కర్లో అన్నం కూడా అయిపోయిందండి. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాగి జావా చేశానండి. ఇవి వచ్చేసి రాజ్మా అండి, 1 డే బిఫోర్ నానబెట్టాను. ఇది వచ్చేసి పెసర్లు అండి. ఫ్రైడే కదా, నేను పసుపుట్లు ఇస్తాను కదండి ఫ్రైడే దానికోసం 1 డే బిఫోర్ పెసర్లు కూడా నానబెట్టాను. ఇక్కడ పిల్లలకు రాగి జావా ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఫస్ట్ స్టవ్ మీద వాటర్ హీట్ చేస్తున్నాను. తర్వాత వేరొక గ్లాస్లో చల్లని నీళ్ళలో రాగి పిండి వేసి మిక్స్ చేసి నీళ్ళు కొంచెం వేడయ్యాక రాగి జావా మిక్చర్ని దాంట్లో పోసి కలిపానండి. కొంచెం ఉడకాలి కదా. ఇక్కడ వచ్చేసి మా పిల్లలకు ఉప్పుతోటి అంత నచ్చట్లేదండి, సాల్ట్ తోటి. ఇలా బెల్లం వేస్తే ఇష్టంగా తాగుతున్నారు. బెల్లం కూడా మంచిదే కదండి సాల్ట్ కంటే, అందుకే నేను ఇలా అలవాటు చేశానండి. ఇట్లయితే పిల్లలు ఇష్టంగా తాగుతున్నారు. రాగి జావా మంచిదండి, అప్పుడప్పుడు పెట్టడానికి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలైతే స్టార్టింగ్లో కొంచెం నెత్తి అయితే తాగుతుందండి. కార్తీక్కి కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అండి, వాడికి ఒక 2-3 బుక్కలు తాగిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారండి. ఇక్కడ పిల్లలకు కూడా టెస్ట్లు అవుతున్నాయని చెప్పాను కదండి, సెకండ్ యూనిట్ టెస్ట్. అందుకే ఎక్కువ హడావిడి బ్రేక్ఫాస్ట్లో ఏం చేయట్లేదండి, టైం సెట్ కావట్లేదు. మార్నింగ్ కూడా కొంచెం పిల్లలకు చదివిస్తున్నాను, అందుకే కొంచెం సింపుల్గా అయ్యేటట్టు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మొన్న నేను గోంగూర పచ్చడి చేశాను కదండి, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి అదే కలిపేసి టిఫిన్ బాక్స్ పెట్టి పంపించానండి స్కూల్కి. ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి, అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. ఏం బ్రేక్ఫాస్ట్ అంటే చోలే మళ్ళీ రాజ్మా కర్రీ అండి. రాజ్మా కర్రీ ఏం లేదండి, ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత నానబెట్టుకున్న రాజ్మా, ఒక 2 టమాటాలు, తర్వాత కారం, ఉప్పు, మళ్ళా ధనియాల పొడి, ఇంకొక గరం మసాలాలండి. అంతే, ఇవన్నీ పొడులు వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనము 1 డే బిఫోర్ రాజ్మా నీళ్ళలో నానబెడతాం కదండి, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వాటర్లో చాలా ప్రోటీన్ ఉంటుంది, చాలా హెల్త్కి మంచిదండి. ఆ వాటర్ అయితే అస్సలు పారపోయకండి, మనము దాంతోపాటు కుక్కర్లో వేసేసుకోవచ్చండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎండింగ్ వరకు చూడండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. పిండి కూడా నేను నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి. కొంచెం నానేలోపు ఈ కర్రీ కూడా అయిపోతుందండి. శ్రావణ మాసం కదా, నేను అంటే ఒక 5 years క్రితం ఇంట్లోనే ఇచ్చేదానండి. కొంచెం ఇల్లు షిఫ్ట్ అయ్యాక ప్రజెంట్ ఉన్న ఇంటి సరౌండింగ్లో ఎవరు లేరండి ఎక్కువ పసుబొట్టుకు పిలవడానికి. అందుకే నేను ఒక 5 years నుంచి టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో ఇస్తున్నానండి పసుబొట్లు. మీరందరూ ఫ్రైడే పసుబొట్లు ఇస్తారా అని కూడా నాకు కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేనైతే ఫ్రైడే ఖచ్చితంగా ఇస్తానండి. కానీ నాకు గుళ్ళో ఇవ్వడం మంచిది, కానీ ఇంట్లో ఇస్తే ఇంకా మంచి అనిపిస్తుందండి. చూడాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, ఇంట్లోనే ఇవ్వడానికి ట్రై చేస్తాను. 1 డే బిఫోరే నానబెట్టానండి. శనగలైనా పెసర్లైనా ఏదైనా ఒకటి ఇస్తాను. నేను ఏ గుడికి వెళ్ళి పసుబొట్లు ఇచ్చాను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ పొడులని వేసిన తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ పోయలేదండి, ఎందుకంటే నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, అవి సరిపోతాయి అనిపించింది. కొంచెమే వాటర్ పోసాను, ఎక్కువ పోయలేదు. తర్వాత విజిల్ పెట్టేశానండి. ఇవి వచ్చేసి నేను లాస్ట్ ఒక 3-4 days ముందు ఇవి కొబ్బరి లడ్డూలు చేశానండి. ఈ ప్రాసెస్ మీకు కావాలంటే
కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు చేసి చూపిస్తాను. ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కసూరి మేతి ఉంటుంది కదండి, కొంచెం చేతిలో వేసి కొంచెం క్రష్ చేసుకుంటూ వేస్తే దాని ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది. అయిపోయిందండి, రాజ్మా టమాటా కర్రీ అయిపోయిందండి. పూరికి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చితే దీంట్లో చోలే మసాలా కూడా వేసుకోండి ఫ్రెండ్స్, నేను యాడ్ చేయలేదు. అంతేనండి. తర్వాత పూరి ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండి, అందుకే చూపించలేదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ కాకముందుకే నేను దీపం వెలిగించేసానండి, మీకు చూపించలేదండి. నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చూపిస్తాను. అప్పటికే లేట్ అయిపోయిందండి, అందుకే దేవుని దగ్గర ఏమి వీడియో షూట్ చేయలేదండి. ఇదిగోండి నైవేద్యం అయితే నేను ఏం చేయలేదండి. మా వారు పన్నీర్ జిలేబీ తెచ్చారండి. మళ్ళా అమ్మవారికి పసుబొట్టిచ్చాను. ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఇలా కమలం టైపు ముగ్గు వేయడం నాకు ఇష్టం అండి. తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించేసాను. తులసమ్మ కూడా వాయనం ఇచ్చేసానండి. నైవేద్యము జిలేబీ పెట్టానండి. మా ఇంటికాడ పన్నీర్ జిలేబీ చాలా టేస్టీగా బాగుంటుందండి. అది ఓన్లీ ఫ్రైడే మార్నింగే ఉంటుందండి, మళ్ళా ఉండదు నార్మల్ డేస్లో. అందుకే చాలా డేస్ అయిపోయిందని ఇలాగా స్వీట్ బయటకి తెప్పించి దేవుడికి నైవేద్యం పెట్టేశాను. అంతేనండి, ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాయండి. మధ్యాహ్నం వరకే షూట్ చేశాను, అది తర్వాత ఏం షూట్ చేయలేదండి. ఇది వచ్చేసి నైట్ అండి. బల్కంపేట గుడికి వెళ్ళానండి పసుబొట్లు ఇవ్వడానికి. చాలా డేస్ నుంచి అనుకున్నాను దర్శనం చేసుకోవాలని. పసుబొట్టు ఇచ్చినట్లు ఉంటుంది, దర్శనం కూడా అయిపోతుంది అనేసి ఇక్కడ నైట్ 6:30కి అలా వచ్చానండి. బల్కంపేట ఇల్లమ్మ గుడికి వచ్చాను. ఇక్కడ చాలామంది పసుబొట్లు ఇచ్చారండి. నేను ఇచ్చాను, వాళ్ళు కూడా నాకు ఇచ్చారండి. చాలా మంచి అనిపించిందండి ఇలాగా. కానీ కాకపోతే కొంచెం లాంగ్ జర్నీ, కాకపోతే వెళ్ళాలనిపించింది. మనకు ఏమంటారు, నచ్చితే వెళ్ళాలనుకుంటే అది ఎంత దూరమైనా మనము వెళ్తాం కదండి. అందుకే నాకు కూడా వెళ్ళాలనిపించిందండి. మీకు వాయనం చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి. వాయనం కిందికి నేను ఏమి ఇచ్చానంటే తమలపాకులు, ఒక అట్టిపండు, మళ్ళా సోంపు ప్యాకెట్, ఒక ఫ్లవర్, మళ్ళా నానబెట్టుకున్న పెసర్లు, అరటిపండు, ఇవన్నీ ఇచ్చానండి. ఒక కవర్లో ప్యాక్ చేసుకున్నాను ఇంట్లోనే. అక్కడ గుడిలో అందరికీ ఇచ్చేసానండి. మంచి కుంకుమ గంధం పెట్టి వాయనం ఇచ్చాను. చాలామంది ఇచ్చారండి బల్కంపేట గుడిలో. అంతేనండి, దర్శనం అయిపోయిందండి. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎన్ని మనకు టెన్షన్స్ ఉన్నా, హడావిడి ఉన్నా, బిజీ లైఫ్లో ఇలాగా కొంచెం టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. ఈ గుడిలో నేను ఒక శారీ కూడా కొన్నానండి, చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో మీకు. చాలా బాగుందండి. ఇక్కడ పసుబొట్లు ఇచ్చేసాను. దేవుడి దర్శనం అయిపోయాక ఇంటికి రిటర్న్ అవుతున్నామండి. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నామండి. అంతేనండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది ట్యాంక్ బండ్ మీదకించి వెళ్తున్నామండి ఇంటికి. శ్రావణ మాసం అయిపోతుందండి, ఇంకొక 1 వీక్ అయితే అయిపోతుంది కదండి. మీరందరూ ఈ శ్రావణ మాసం ఎలా జరుపుకున్నారు, ఏం వ్రతాలు చేసుకున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏ విధంగా జరుపుకున్నారు అనేది. ఇక్కడ ట్యాంక్ బండ్ వ్యూ నైట్ బాగుంటుంది కదండి. సచివాలయం అండి ట్యాంక్ బండ్ మీద. ఇప్పుడు ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి పిల్లలకు కూడా తినిపించేసి పడుకోవాలండి. ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాయి మధ్యాహ్నమే. అంటే నైట్ ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుందని మధ్యాహ్నమే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం లాంగ్ కదండి బల్కంపేట గుడి, మాకైతే లాంగే అండి. ఇదండి ఈరోజు వీడియో. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉంటానండి మరి, బాయ్.